అలా కాకుండా మనస వాచ కర్మణ అలనాడు సావిత్రికి ఏ విధంగా వైధవ్య దోషాలు పోయాయో, ఓ గౌరీదేవి, ఓ సావిత్రీదేవి, నాకు కూడా నా జీవితంలో ఎలాంటి దోషాలు లేకుండా సౌభాగ్యాన్ని కాపాడు, భర్తని రక్షించు అనేటువంటి ప్రార్థన మనస వాచ కర్మణ చేసుకోవాలి. అంటే ఇక్కడ కథలో లోపం ఉండొచ్చు, పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోవచ్చు, కానీ భక్తిలో మనని మనం అంకితం చేసుకోవడంలో, భావంలో మాత్రం ఎక్కడ లోపం ఉండటానికి వీల్లేదు. మనస వాచ కర్మణ మనం ఐక్యమైపోయి భగవంతుడిని కోరుకున్నప్పుడు మాత్రమే మన కోరికలు నెరవేరుతాయి తప్ప యథావిధిగా ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళి భౌతికంగా మనం ఏదో వ్రతం చేయటం వలన ఫలితాలు లభించవు. చాలామంది అడుగుతూ ఉంటారు, వాళ్ళు చేశారండి వాళ్ళకి వైధవ్యం ఎందుకు వచ్చింది, వీళ్ళు చేశారండి వీళ్ళకెందుకు వచ్చింది అంటారు. చెయ్యటం అంటే ఏమిటి? కేవలం భౌతికంగా అక్కడ కూర్చొని అమ్మ చెప్పిందని అత్త చెప్పిందని మనకి నమ్మకం లేకుండా ఏదో ఒకటి చేశామని చెప్పేసి ముడుపు చెల్లించటం లాంటిది కాదు. మనస వాచ కర్మణ దాన్ని నమ్మి భగవంతుడి మీద భక్తి ప్రపత్తులు కలిగి ఆ వ్రతాన్ని చేయటం వలన తప్పనిసరిగా నేటికి అలాంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది, సౌభాగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వటసావిత్రి పౌర్ణిమ అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. మామూలుగా సాధారణంగా చాలామందికి జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు, ఏమిటి అంటే వైధవ్య దోషాలు ఉన్నాయి, మేము చిన్నప్పుడు చేసుకోలేదండి, పెళ్ళైపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలంటే ముఖ్యమైనటువంటి 3 వ్రతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో అత్యంత విశిష్టమైనటువంటిది ఈ వటసావిత్రి పౌర్ణిమ వ్రతం. మరొకటి ఏమిటంటే సోమవారం అమావాస్య వచ్చినప్పుడు సోమవతి వ్రతం. ఆ తర్వాత వినాయక చవితి కంటే ముందు భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ, సౌభాగ్య తదిగా చెప్తూ ఉంటాం. ఈ 3 కూడా అత్యంత విశిష్టమైనటువంటి పర్వటి రోజులుగా చెప్తారు. అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని కూడా చెప్తారు. అందుకని ఎవరికైనా కూడా దోషాలు ఉంటే ఈ 3 వ్రతాలని చేయటం వల్ల తప్పనిసరిగా సౌభాగ్యాన్ని పొందవచ్చు అని ఆధునికులు తెలుసు.